సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధుడు బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కూటమి నాయకులు పేర్కొన్నారు. సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతులచ్చన్న కార్యసాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంజ నాని, టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జీవితాంతం బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్నని పలువురు వక్తలు కొనియాడారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతులచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన మహానీయునిగా నిలబెట్టిందని తెలిపారు. సర్దార్ గౌతులచ్చన్న గారి 19వ వర్ధంతి. ఇదే విగ్రహాన్ని 2008 ఆగస్టు 16వ తారీఖున మచిలీపట్నం ప్రజలంతా కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి గవర్నర్ గారు ఎన్డి తివారీ గారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. బందరు చరిత్రలో ఆ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ చాలా గొప్పగా వచ్చి లచ్చన్న గారి మీద ఉన్న భక్తిని చాటుకున్నారు. లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక సంవత్సరాలు జైల్లో ఉండి స్వాతంత్రంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఆయన మీద జారీ అయినాయి. అటువంటి నాయకుడికి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు సర్దార్ అనే బిరుదిచ్చి గౌరవించారు. అప్పటి నుంచి కూడా ఆయన సర్దార్ గౌతులచ్చన్నగా పిలువబడతారు. ఆయన నిజాయితీకి నిలువుటద్దం. ఆయన అవినీతికి వ్యతిరేకంగా చాలా సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా, జనతా పార్టీ అధ్యక్షుడిగా, లోక్దళ్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ నాయకుడిగా, అధికారంలో ఎవరున్నా కూడా అపోజిషన్ పార్టీలో ఉండి ఆ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి సక్రమమైన సూచనలు ఇస్తూ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా. ఈరోజు మన సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతిని మచిలీపట్నంలో జరుపుకుంటా ఉన్నాం. మరి అందరూ వారికి నివాళులు అర్పించారు. వారి గురించి చక్కగా ఎంతో చక్కగా చెప్పారు మన కొనకళ్ళ నారాయణ గారు, అలాగే జనార్దన్ గారు, అలాగే మా బండి రామకృష్ణ గారు. వారు మరి ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. స్వాతంత్ర సమరయోధంలోనే కాకుండా తర్వాత కూడా ఎంతో మరి పారదర్శకంగా మరి పార్టీని నడిపిస్తూ, అలాగే మరి 83లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజల కోసం, రాష్ట్రం కోసం మరి అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి నందమూరి రామారావు గారితో కలిసి మరి తెలుగుదేశంలో ఉండి, మరి అంతకుముందు కూడా అపోజిషన్లో ఉండి, ఇవాళ రోజున అపోజిషన్ నేర్చుకోవాల్సింది గౌతులచ్చన్న గారి లాంటి సర్దార్ గౌతులచ్చన్న గారి దగ్గర చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. మరి అపోజిషన్లో ఉండి ఇంత గౌరవాన్ని సాధించుకున్నారు. మరి ప్రభుత్వంలో రాకృతం 83కి ముందు మరి అందరి మన్ననలు పొందారు అపోజిషన్ లీడర్గా ఉండి. మరి అలాగే స్వాతంత్ర సమరయోధంలో మరి పార్టిసిపేట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఎన్నో త్యాగాలు చేసి ఆదర్శప్రాయుడైన సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, అనేక పార్టీల వారికి, ఆయన అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున గౌతులచ్చన్న గారు అనే వ్యక్తిని ఈ మచిలీపట్నంలో ఆ రోజున ఇందాకడ అబ్బాయి బేక్ చెప్పినట్టు అంతమంది జనంతో మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి గవర్నర్గా ఉన్న ఎన్డి తివారీ గారిని తీసుకొచ్చి గెస్ట్గా, మరి నారాయణ అన్నయ్యకి ఆ రోజున ఏ పదవి లేదు, ఆయన అధ్యక్షతన మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీల వారు, అన్ని కులాలు మతాల వారు లచ్చన్న గారి దాంట్లో మేము పార్టిసిపేట్ చేయాలి, ఆయన సిద్ధాంతాలను మనం అందరం ఆచరించాలి, ఇవాళ నారాయణ గారు పెట్టారంటే దానికి మనం సహకరించాలని దాన్ని ఆ రోజున విజయవంతం చేసిన చాలా పెద్ద హృదయంతో ఎక్కడెక్కడి నుంచో వేలాది మందితో ఇతర జిల్లాల గురించి రావడం జరిగింది. గౌతులచ్చన్న గారు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన కులం చాలా స్వల్ప సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా, కానీ 14 సీట్లు ఆయన జనతా పార్టీలో గెలిపించుకున్నాడు, స్వతంత్ర పార్టీలో గెలిపించుకున్నాడు. ఇతర కులాలు ప్రేమించేవాళ్ళు. అంటే ఒక నాయకుడు అనేవాడికి కుల ముద్ర కాకుండా అందరవాడు అనే ముద్ర ఉండాలి. అట్లా లచ్చన్న గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అతనికి అనేక లక్షలాది మంది అనుచరులు ఉంటాయి. కారణం ఉమ్మడి మద్రాసులో కానీ మరి అన్ని
ప్రాంతాల్లో ఒరిస్సాతో సహా ఆయనకి అనేక మంది ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. లచ్చన గారు రాజకీయాల్లో మేము చాలా చిన్నప్పటి నుంచి ఎక్కువగా గౌతు లక్షణ గారి విగ్రహం దగ్గర పెద్దలు గౌరవనీయులు మరి కొనకళ్ళ నారాయణరావు గారు, బొల్లయ్య గారు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా అందరూ హృదయాల్లో ఆయన బతికే ఉన్నాడు. ఆయన ఆశయాలు బతికే ఉన్నాయి. అన్నగారు చెప్పినట్టుగా ఆయన చేసిన పోరాటం ఎక్కడ నిర్మోహమాటంగా, అవసరమైతే ఆయన ఉన్న పార్టీల్లో కూడా తప్పు జరుగుతుందంటే తప్పు అని నిబ్బరంగా చెప్పగలిగిన నాయకుడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు సర్దార్గా ఇచ్చారంటే ఎంత గొప్ప బిరుదండి. అది వాళ్ళ నోటంట ఆ మాట రాదు, వాళ్ళే ఇచ్చారంటే ఆయన ఎంత పోరాటం చేశాడో మనకు తెలుసుకోవాలి. ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు పైకి రావాలి, ఆర్థికంగా ఎదగాలి, చదువుకోవాలి, రిజర్వేషన్లు కావాలి అని పోరాటం చేసినటువంటి మహనీయుడు. మనందరం కూడా అలాగే ఆయన ఎలా ఆశించాడో ఆశయాలకు తగ్గట్టుగా కలిసిమెలిసి ఉంటూ కూటమి ప్రభుత్వ నాయకులు ఎలా ఉంటున్నారో అలా ఉండి ప్రజలకు న్యాయం చేసేటట్టు పోరాడాలని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రిపాటి గోపిచంద్ ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రిపాటి గోపిచంద్ ప్రారంభించారు. పనికిరాని నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ లో ప్రజలు అప్పగించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ సెంటర్ లో తమ వద్ద పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అప్పగించి తగిన పరిహారం పొందవచ్చని వారు వివరించారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలని రీసైక్లింగ్ చేస్తారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, మంచాల రాంబాబు, గండికోట అంజిబాబు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. బాగు చేయడానికి మున్సిపల్ వర్కర్స్ రెడీగానే ఉన్నారు. ఎక్కడా బడ్డీ కొట్లు దాని మీద స్లాబులు వేసేసి పెట్టేశారు. ఎట్ట తోడతాడండి క్లీన్ చేయడానికి? సో దట్ నో క్లీనింగ్. 6 ఏళ్ల మట్టి క్లీనింగే లేదు. ఎక్కడో ఇది మన ఇదిగో ఈ అవతల బజారే ఫైర్ స్టేషన్ పక్క నుంచి బ్రహ్మాండంగా కట్టేశారు. చెప్పకూడదు, చెప్పడానికి వినటానికి కొంచెం బాధగానే ఉంటుంది. ఆ ట్రైన్ మొత్తం పూడిపోయింది. ఇట్ ఈస్ మేజర్ ట్రైన్ టు మచిలీపట్నం. కోనేట్ సెంటర్ నుంచి కూడా మురుగు ఈ మొత్తం కూడా వెళ్ళిపోయి మేజర్ నుంచి శివగంగ ట్రైన్లో కలుస్తుంది. కలవాలి, కలుస్తోంది కాదు, కలవాలి. అటువంటి ట్రైన్ పూడుకుపోయి వర్ణనాతీతంగా ఈ మధ్యలో అపార్ట్మెంట్లు వచ్చినాయి. అపార్ట్మెంట్ టాయిలెట్స్ అన్ని డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చేసారు. ఆటోమేటిక్గా ఒక సంవత్సరం ఏడు పూడిపోద్ది. కారణం క్లీన్ చేసే పని లేదు కదా. స్లాబులు ఉన్నాయి, వచ్చేస్తారు మా వాళ్ళు. ఎంక్వైరీ చేస్తే ఆ బడ్డీ కొట్లు నాయకులే కొంతమంది 3-4 చేంజ్ చేసి గుడ్ విల్ తీసుకుని సెంటర్స్లో అద్దెలకి ఇవ్వటం మొదలెట్టారు. అదొక వ్యాపారంగా. బందర మొత్తం మీద ఈ రకమైన ఆక్రమణ దగ్గర ₹1 కోటి వ్యాపారం జరుగుతుందని తెలిసింది. మరి ఎట్లా? రోడ్లు విశాలం ఉండవు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనతో పాటు ఆవులు, జంతువులు కూడా రోడ్డు మీదే ఉంటున్నాయి. వాట్ ద డిఫరెన్స్ ఐ డోంట్ నో. మరి ఇటువంటి పరిస్థితుల్లో అనేకమైన యాక్సిడెంట్లే, అనేక మంది విలువైన ప్రాణాలు పోతున్నాయి. వీటన్నిటినీ మనం మోటివేట్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఫస్ట్ మన ఇల్లు చూసుకుందాం. ఆవిడ చెప్పినట్టుగా చాలా మంచి విషయాలు చెప్పారు ఆవిడ. ప్లాస్టిక్ వాడకూడదు, క్యారీ బ్యాగ్ కూడా వాడకూడదండి. పాలు దాంట్లో ప్యాకెట్లో పాల ప్యాకెట్, ఆ ప్యాకెట్ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు దార్శనికుడు, రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ముందు చూపుతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది ఒక మొక్కుబడిగా చేసుకుపోయేటువంటి కార్యక్రమం అయితే కాదు. నెలలో ఒకరోజు ఏదో గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మనం ఆచరించాలి కాబట్టి ఏదో చేసేసి మమ అనిపించుకునే కార్యక్రమం కాదు. దీన్ని ట్రూ స్పిరిట్లో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు మన ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసులో కూడా పనికిరానటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం చెప్పేదాకా మనం ఎందుకు ఆగాలి? ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అంతా కూడా మీరు చెత్త నుంచి సంపద కేంద్రాలకు తరలించండి. అక్కడ రీసైకిల్, అదేవిధంగా రీయూజ్, రెడ్యూస్, త్రిబుల్ ఆర్ సెంటర్ అని కూడా మనం పెట్టుకున్నాం. రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి.
ఆ క్రమంలో భాగంగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మనం ఉండేటువంటి ఆఫీసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మన స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు వారు ఎంతో ముందు చూపుతో ఒక 4 రోజుల క్రితం కూడా ఈ మన మచిలీపట్నం నగరపాలక సంస్థ మచిలీపట్నం సిటీని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నదానికి పుర ప్రముఖులందరితోని ఒక చర్చా వేదిక పెట్టి వారి యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు తీసుకుని మరి అట్లాగే వారికి అవసరమైనవన్నీ కూడా మనం సమకూరుస్తేనే కార్యక్రమం నెరవేరుతుంది. ఏదో మనం వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కార్యక్రమం జరిగినట్టు తెలుస్తుంది తప్ప ప్రజల్లో కింద స్థాయిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గతంలో కూడా మేము ప్రతి వారం కూడా ఒక డివిజన్ పెట్టుకుని ఆ డివిజన్లో డోర్ టు డోర్ తిరిగి మీరు చెత్త చెదారాన్ని రోడ్డు మీద ఇవ్వకండి, అట్లాగే ప్లాస్టిక్ని మీరు కాలువలో ఇవ్వకండి, దానివల్ల వర్షాకాలం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ అడ్డుపడటం వల్ల కాలువలన్నీ కూడా మునిగిపోయి దోమ ఏర్పడి అందరికి కూడా అంటువ్యాధులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను 2 చలివేంద్రాల దగ్గర వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు రోజుకి 500-600 ప్లాస్టిక్ గ్లాసులు వాడుతుంటే అట్లా కాదని చెప్పి మా కన్నికాపురం దేవస్థానం దగ్గర దాదాపు ఒక 50 వాటర్ మంచినీళ్ళు స్టీల్ గ్లాసులు కొని ఆ గ్లాసులతోనే మేము మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం తప్ప ప్లాస్టిక్ అనేది అక్కడ వాడటం అనేది జరగట్లేదు. అట్లాగే ఇంకో చోట కూడా మరి మీరు ప్లాస్టిక్ ఒక 200 గ్లాసులు వాడుతున్నారు మొదటిసారి రోజు మజ్జిగ ఇచ్చేప్పుడు, అట్లా కాదని చెప్పి వాళ్ళకు కూడా స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేయమంటే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రోజులు మానే భయం లేకపోతే ఎవడు మాట ఎవడు కూడా వినరు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు జరిగే ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నాయని ఇందాక ప్రశాంత్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరీపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కృష్ణా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరీపై దళిత సంఘాల నాయకులు కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులను మీడియాను అఘోరీ అసభ్య పదజాలంతో దూషించడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణలో అఘోరీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని వారు అన్నారు. అంబేద్కర్ పై తీవ్ర పదజాలంతో దూషించిన అఘోరీపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే లేడీ అఘోరీగా బట్టలు ఉడదీసుకుని తిరుగుతున్నటువంటి ఎవరైతే అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని, ఈ యొక్క సమాజాన్ని కించపరిచే విధంగా ఒక మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు నన్ను బొచ్చు పీకుతారని దుర్భాషలాడి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించి అతని యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా బహిష్కరించి తిరగనీయకుండా చేసే విధంగా మేము కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్పీ గారికి ఈ యొక్క జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. అతనికి ముఖ్యంగా ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా విధించి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మా తక్షణ కర్తవ్యంగా మేము అందరూ కూడా ఎస్పీ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క విన్నపాన్ని యొక్క దళిత సంఘాలన్నీ కూడా దళిత సంఘాల తరపున మేము అందరం కూడా విన్నపిస్తాం. ఈ రాష్ట్రమంతటా కూడా అఘోరీగా వేషధారణ ధరించి ఒక దొంగ అఘోరీగా తిరుగుతూ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఒక రకరకాలటువంటి వికృత క్రీడల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా కాలంగా యూట్యూబ్ ఛానల్లోనూ పలు ప్రధాన ఛానల్లోనూ అతన్ని హైలైట్ చేసి చూపించడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం మేకల భాను అనేటువంటి ఒక యాంకరు అతన్ని మీరు ఎలా పడితే అలా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు, ఎలా పడితే అలా అసాంఘిక శక్తిగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ చట్టం ఉంది, రాజ్యాంగం ఉందంటే రాజ్యాంగం ఎవరికి కావాలి? బొచ్చులో రాజ్యాంగం. రిపోర్టర్లు అయితే ఏమన్నా పీకుతారా? పోలీసులు అయితే ఏమన్నా పీకుతారా? రాజ్యాంగ నిర్మాత ఒక మాల నా కొడుకు అట్టా అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత దగ్గర నుంచి ఈ పోలీసులను కానీ, వ్యవస్థలను కానీ, చట్టాలను కానీ చాలా నీచంగా దుర్భాషలాడి చాలా హేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, గవర్నమెంట్ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడం జరిగింది. ఆ యొక్క దుష్ట శక్తిని, ఈ దొంగ అఘోరీని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నలుమూల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘాల నాయకులు, మాల మహానాడు, దళిత సంఘాల నాయకులందరూ కూడా ఎస్పీ గారిని కలవడానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇలాంటి సనాతన ధర్మం పేరు చెప్పి ఆ ధర్మానికి అపకీర్తి తెస్తూ ఈ సంఘంలో హిందూ ముస్లింల మధ్యన లేదంటే హిందూ క్రైస్తవుల మధ్యన ఇలాంటి
విద్రోహ చర్యల్ని కుట్రబట్టేటువంటి విద్రోహ చర్యల్ని శిక్షించాలని చెప్పి కోరడం మా ప్రధాన ఉద్దేశం. ఇటువంటి అఘోరాలన్నీ ఈ రాష్ట్రంలో తిరగకుండా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, లేదంటే కఠినమైన సెక్షన్లు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అఘోరీ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి మరి ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అఘోరీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుని అతను అరెస్ట్ చేసి మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మేము జై భీమ్ తరపున కోరడం జరుగుతుంది. సర్దార్ గౌతులచ్చున వర్ధంతిని జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతులచ్చున వర్ధంతిని జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, ముంతాజ్, వెంకటరావు, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, జానీ, రాము, ప్రసాద్ తదితరులు ఉన్నారు. 4 కులాల్ని ఒకే కులంగా గౌడ కులం అనే ఒక గౌడ నినాదాన్ని తీసుకొచ్చి దానికి జీవో తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న. ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులు. మరి ఆయన పాదయాత్ర చేసి మన ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. లచ్చన్న గారు మినిస్టర్ పదవిని త్యాగం చేసి రంగా గారి గురువుగారు అయినటువంటి రంగా గారికి మరి సపోర్ట్ చేసి ఆయన త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారిని తెలియజేస్తూ, ఉప్పు సత్యాగ్రహంలో కూడా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారిని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. బీసీ సంఘ కుక్కల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 19వ వర్ధంతి గౌతులచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం మన బీసీ సంఘ నాయకులు అందరూ మన గౌతులచ్చన్న గారిని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు గౌతులచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం మచిలీపట్నంలో కుక్కల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలో పాల్పంచడం జరిగింది. 20 ఏళ్ల వయసులో స్వాతంత్ర సమర ఉద్యమంలో పాలుపంచుకొని తన జీవితాన్ని అంకితం చేసిన గౌతులచ్చన్న గారు రైతుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతులచ్చన్న గారే. వారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషం. గౌతులచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిలపక్ష నాయకులు అన్నారు. సర్దార్ గౌతులచ్చన్న సాధన కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య, జనసేన నాయకులు పత్తిపాటి జయకృష్ణ, సిపిఐ సిపిఎం నాయకులు కట్టా హేమసుందర్రావు, పంచల నరసింహారావు, బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, బీసీ నాయకులు బేజవాడ నాగరాజు, వీరంకి నరసింహారావు, పడమట బలరాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆ రోజున ఏదైతే సర్దార్ గౌతులచ్చన్న గారు బడుగు బలహీన వర్గాల వారి యొక్క హక్కుల కోసం, వారికి రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని ఏదైతే ఆయన పోరాడాడో, ఆయన పోరాట ఫలితంగానే ఈ రోజున మనలాంటి వాళ్ళందరం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పదవులు అనుభవిస్తామంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి పోరాటం అని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి, ఏదైతే ఆయన మన కోసం పోరాడాడో, ఆయన ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాల వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పోరాటం చేసి ఆయన ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసి రైతు ఉద్యమ నాయకుడిగా, అలాగే గీత కార్మికులకి వెన్నంటూ ఉండి చేనేత కార్మిక సమస్యలు, అలాగే ఏదైతే చేతి వృత్తులదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర పితామహుడిగా పేరన్నటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారని మరొకసారి తెలియజేసుకుంటూ అఖిలపక్ష నాయకులు అందరూకి మా ధన్యవాదాలు. ఈ రోజున గౌతులచ్చన్న సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం, ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ భారతదేశానికి కూడా
మన తెలుగువాడిగా ఉండి పేరు తెచ్చిన వారు గౌతు లచ్చన్న గారు. అలాగే రైతు ఉద్యమ నాయకుడిగా గీత కార్మికుల కోసం అహర్నిశలు పనిచేసి బీసీ నాయకులకి వెన్నుదండుగా ఉండి ఈ రోజున భారతదేశంలోనే సర్దార్ గౌతు లచ్చన్నగా పేరు తెచ్చుకుని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టిన నాగరాజు గారికి అభినందిస్తూ పెడన మున్సిపల్ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పెడన మున్సిపల్ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం అన్న అంశంపై మున్సిపల్ కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, వార్డు ఎన్విరాన్మెంట్ శాంతి సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి తమకు రోడ్డు మార్గం కల్పించాలని మహాప్రభు అంటూ పెడనలోని జోగానందరావు కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. తమకు రోడ్డు మార్గం కల్పించాలి మహాప్రభు అంటూ పెడనలోని జోగానందరావు కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. పెడన పట్టణంలోని జోగానందరావు కాలనీలో ఒక పక్క సుమారు 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఎంతమంది మున్సిపల్ చైర్మన్లకు చెప్పినా దాదాపు 15 సంవత్సరాల నుండి రోడ్డు కొలతలు వేసుకుంటున్నారని, కానీ తమకు రోడ్డు మార్గం కల్పించడం లేదని వారు వాపోయారు. పాముల బిడత ఎక్కువైందని, వర్షాకాలం అయితే ఇక చెప్పనవసరం లేదని, చాలా అధ్వానంగా ఉంటుందని, దయచేసి తమకు రోడ్డు మార్గం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. ఈ రోడ్డు పడతల్లా, ఆ రోడ్డు ఒకటి పడతల్లా, 2 రోడ్లు పడతల్లా. వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పాములు అయ్యి వచ్చి చాలా పెద్ద పెద్ద పాములు వచ్చేస్తున్నాయి. అట్లా ఇళ్లలో కూడా అట్లా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఆలోచించుకుని రోడ్లు ఏమన్నా నుంచి రోడ్డు అడుగుతున్నాం. రేట్లు సంవత్సరాలు మేము వచ్చే 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అడుగుతానే ఉన్నాం. ఇంతవరకు రోడ్డు లేదు. ఎవరికాళ్ళు వేస్తాం అంటారు. వేయరు. ఆటో వస్తానికి ఉండదు. ఇల్లు బాగు చేయించుకోవాలని అన్నీ ఇక్కడ దింపుకోవడమే. రోడ్డు మీద ఏమీ రావు అసలు. ఈ వ్యర్థాలతో ముప్పు తప్పదని కృష్ణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల డీన్ వైకే సుందర్ కృష్ణ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో కాలం చెల్లిన వస్తువులను జాగ్రత్తగా ధ్వంసం చేయకపోతే ముప్పు తప్పదని కృష్ణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల డీన్ వైకే సుందర కృష్ణ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కృష్ణ విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యర్థాలను సేకరించడానికి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.